హైదరాబాద్లో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి భాగ్యనగర్ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఆక్రమణదారులపై ఫిర్యాదు చేస్తున్నారు. నేరుగా కమిషనర్ రంగనాథ్ను కలిసి కబ్జాదారుల ఆగడాలపై సాక్ష్యాలతో సహా వివరిస్తున్నారు. ఫిల్మ్నగర్లోని కొత్త చెరువు సమీపంలోని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా మద్యం దుకాణం ఏర్పాటు చేశారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. చందానగర్ చెరువులోకి అక్రమంగా మురుగునీటిని మళ్లిస్తున్నారని స్థానికులు హైడ్రాను ఆశ్రయించారు. మేడ్చల్ జిల్లా యాప్రాల చెరువు ఆక్రమణకు గురైందని, కబ్జాకోరుల నుంచి కాపాడాలని వేడుకున్నారు. మీదికుంట, కాయిదమ్మకుంట అనే లేక్స్ చందనర్ సర్కిల్, హఫీస్పేట్ ఏరియాలో ఉన్నాయి. ఈ రెండు లేక్స్ కూడా పొల్యూట్ అవుతూనే ఉన్నాయి. ఇల్లీగల్ గా సెప్టిక్ ట్యాంక్ ని డిస్కనెక్ట్ చేసేసి లేక్ కింద వేసిన బండ్కి కలిపినారు. బండ్ కింద వేసిన పైప్ లైన్స్ కూడా ఏవైతే ఉన్నాయో అవి బఫర్ లో ఉంటాయి. అండ్ రోజు మాకు దోమలు, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఈ డిసీజెస్ అయితే రెగ్యులర్ గా వస్తున్నాయి. మేము హాస్పిటల్స్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఖాళీ స్థలంలో అక్రమంగా వెలిసినటువంటి వైన్ షాపు వల్ల దినసరి కూలీ ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో తాగుబోతుల బెడద నుంచి తప్పించుకొని ఇంటికి రావాల్సి వస్తా ఉన్నది. ఎంఆర్ఓ షేక్పేట్ చంద్రకళ మేడం గారు దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్పేసి అందులో బోర్డు పాతి ఉన్నది. ఆ యొక్క బోర్డును తొలగించి ఆనాడు సక్రమంగా స్థలం ఇవాళ అక్రమంగా వెలిసిన స్థలం ఇవాళ సక్రమమైనట్లయిందో, అక్రమంగా వైన్ షాప్ కు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చి ఆ 12 కోట్లు విలువ చేసే స్థలాన్ని యథేచ్ఛగా కబ్జా చేసి కూర్చున్నారు. ల్యాండ్ గ్రాబర్ కొంతమంది రౌడీలకు తాగుడు డబ్బులు ఇచ్చేసి మా మీద అటాక్ చేసి మా ప్రెసిడెంట్ అయినటువంటి సాయి కుమార్ గారిని, అలాగే మా వైస్ చైర్మన్ అయినటువంటి నారాయణన్ గారిని కూడా కొట్టడం జరిగింది. వీళ్ళు ఒక 30-40 రోజులు హాస్పిటల్లో కూడా ఉండడం జరిగింది. ఆ నారాయణన్ గారు పాపం సీనియర్ పర్సన్ కాబట్టి ఆ దెబ్బలకు తట్టుకోలేక ఒక 2 సంవత్సరాలుగా బెడ్ రిడన్ ఉండి ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఆ 11 మందిలో ఒక ఆయన చనిపోయాడు. మేము 10 మంది ఉన్నాం. 10 మందిని కూడా కలిసికట్టుగా ఈరోజు మా చెరువును కాపాడుకుందామని తిరుగుతున్నాము. మరి మా యొక్క ఆశయం ఒకటే, చెరువును కాపాడుకోవాలి, అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమణలో ఉన్నటువంటి వాటిని కూడా నీరు తొలగించాలని చెప్పి చూస్తున్నాం.